ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేయడమే నేరం అన్నట్లు వైకాపా రౌడీ మోకలు దాడికి పాల్పడుతున్నాయి. 2 రోజుల క్రితం ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం తెదేపా అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ప్రచారంలో పాల్గొన్న గ్రామస్తులపై దాడి ఘటన మరవక ముందే మరోసారి వైకాపా మోకలు రెచ్చిపోయాయి. దెందులూరు కాంగ్రెస్ అభ్యర్థి ఆలపాటి నరసింహమూర్తి ప్రచారం ముగించుకుని తిరిగి వెళుతుండగా వైకాపా ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అనుచరులు కాంగ్రెస్ ప్రచార రథంపై విరుచుకుపడ్డారు. అందులో ఉన్న మహిళలపై విచక్షణారహితంగా భౌతిక దాడి చేశారు. ఈ ఘటనలో గాయపడిన మహిళలకు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వచ్చేసి కళ్ళలు పెట్టుకుని జెండాలు పీకేశారు. ఫస్ట్ మా జెండాలు ఎందుకు పీకుతున్నారో మా కుర్రోళ్ళు అడిగినందుకు కర్రలు పెట్టేసి కారు అంతా పగలగొట్టేసి కొట్టేస్తారు. చూసిన జుట్టు పీకని చూసి చంపలను కొట్టేస్తారు. అమ్మాయినప్పటికీ అమ్మాయికి ఎక్కడ అమ్మాయి కారద్దం తీసుకొని చేయి బయటకు ఆడపిల్లలను కడ లేకుండా కొడతామేంటి సార్ మమ్మల్ని? ఆడపిల్ల మేమేమైనా చేసామా? మేమైనా మాట్లాడి కావాలని గెలిపించుకున్నాం సార్. మేము అబ్బాయి చదువుని ఎమ్మెల్యే అక్కడే చూసుకుంటూ నవ్వారు. అక్కడే ఉన్నారు. పోలీసులు అన్న కూడా ఆపలేదు. మమ్మల్ని కొడుతున్నా సరే ఏదో ఇలా జరుగుతున్నారు కానీ ఎందుకు కొడుతున్నారు, ఎందుకు అట్లా అద్దాలు పగలు కొట్టారు, ఎందుకు జెండాలు తీసారన్న మాట అడగదు సార్. అబ్బాయి చౌదరి గారండి ఆయన ఆపుకుంటూ చూస్తున్నారండి. ఎక్కడన్నాయండి నన్ను కొట్టారని మా ఆయన అడిగితే మా ఆయన కొట్టించి తీసుకెళ్లి కార్లో పెట్టించారండి. పోలీసులు ఎంత మట్టిగా అబ్బాయి చౌదరికి సపోర్ట్ చేస్తున్నారండి.